మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ శ్రీరామ పరబ్రహ్మణే నమః. కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత ప్రతికూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందికి వస్తాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 4, గౌరవం 3, అవమానం 5. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము కొంత ఉపశమనంగా ఉంటుంది. ముందుగానే కుంభరాశి వారు అధిక శ్రామికులు. రాహు నక్షత్రాధిపతి అయి శని రాష్ట్రాధిపతిగా ఉండడం వలన ఈ 2 గ్రహాలు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వకుండా అశుభ ఫలితాలను ఇవ్వడం వలన గురువు ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభుడు అయినా కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. శ్రమ అధికంగా ఉన్నా కూడా ఉద్యోగ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్, ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నూతన గృహాలను నిర్మించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. రుణ బాధ నుండి కొంత విముక్తి పొందే అవకాశం ఉంది. స్థిర దృక్పథంతో సంకల్ప బలంతో వీరు ముందుకు సాగుతారు. నిశ్చలమైన పట్టుదల వీరికి చాలా చక్కగా సహకరిస్తుంది. ఏ పనినైనా ఈ రాశి వారు చాలా పట్టుదలతో చేయడం వలన కొంత గ్రహాల ప్రతికూలతను కూడా అధిగమించే విజయాన్ని సాధించే అవకాశం ఉంది. విద్యార్థులకు మాత్రం అధిక శ్రమ చేస్తే కానీ సత్ఫలితాన్ని పొందలేరు. వ్యాపారము, వ్యవసాయము, కార్మిక రంగాల వారు గ్రహస్థితి అనుకూలత లేకున్నా స్వయం కృషితోని పట్టుదలతోని అధిక శ్రమతోని మంచి ఫలాన్ని పొందగలుగుతున్నారు. ధనిష్ట వారికి రుణ బాధలు ఇంకా అధికమవుతాయి. శారీరక బాధలు, నరాల బలహీనత కూడా ఈ ధనిష్ట నక్షత్ర వారిని ఈ సంవత్సరం చాలా వేధిస్తుంది. అందుకని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో వీళ్ళు ఎక్కువగా కూడా తమ ఆరోగ్యం గురించి ఆలోచించుకునే అవకాశం తప్పనిసరిగా కనబడుతోంది. దైవ పూజలు అంటే సోమరితనం ఆవరించే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కడ లేని సోమరితనం, బుధుడు అశుభుడై ఉన్నాడు కాబట్టి కొంత స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది. అయినా కూడా బలవంతంగానైనా దైవం మీదికి మనసు మళ్లించుకొని దైవారాధనలు, పూజా కార్యక్రమాలు, పుణ్యతీర్థ యాత్రలు చేయడం వలన ఈ రాశి వారు కొంత రుణ బాధల నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారు. శతభిషం వారు రుద్ర కవచాన్ని పఠనం చేయాలి. ధనిష్ట వారు రుణ బాధలు తీయడానికి సంకటహార గణపతిని ఆరాధించి రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల కొంత రుణ బాధలకు విముక్తి పొందుతారు. పూర్వభద్ర వారు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వల్ల శారీరకమైన మానసికమైన ఒత్తిడులను తగ్గించుకొని ఆర్థిక పరంగా బాగుంటారు. విద్యార్థులకు వివాహం కాని వారికి తొందరగా వివాహాల అవకాశం ఉంది. మొత్తానికి ఈ రాశి వారందరూ కూడా రుద్ర కవచాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారు గ్రహాల ప్రతికూలత ఉన్నను కూడా ఇంకా ఈ కుంభరాశికి ఏలిన శని ప్రభావము ఇంకా 2.5 సంవత్సరాలు కొనసాగుతుంది కాబట్టి ఇంకా కూడా వీళ్ళకి ఇబ్బందులు తొలగిపోలేదు. ఈ రాశి వారు ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల, దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల, కాలభైరవునికి దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆరోగ్య రీత్యా, ఆదాయం రీత్యా శుభ ఫలితాన్ని పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా విజయం సిద్ధించే అవకాశం ఉంది. జై శ్రీరామ్.